సునీతి నీ కోసం బెల్ల కొడుతుంది. నువ్వు పని చూసుకో. సూరి, సైకిల్ చైన్ ఊడిపోయింది, ఒకసారి వచ్చి పెట్టవా? పాపం రా, వెళ్ళి పెట్టరా అడుగుతుంది కదా. సూరి, సునీత, పోనీ నేను వచ్చి పెట్టనా? పళ్ళు రాలుతాయి. సూరి, రావా? ఏమైంది? చైన్ ఊడిపోయింది. అదే ఎలా ఊడింది? ఏమో, ఇక్కడ వచ్చేసరికి సడన్ గా ఊడిపోయింది. స్టాండ్ అయ్యి. చెప్తా. థ్యాంక్ యూ సూరి. మంచి టైంకి వచ్చావమ్మా. అయ్యో, నీ చేతులు కాయలు అంటుకుంది. ఏం పర్లేదు, నీ గుర్తుగా ఉంచుకుంటాలే. ఇదిగో నా చున్నీతో తుడుచుకో. ఓయ్, ఏం లేదే, సైకిల్ చైన్ ఊడిపోతే సూరి కనిపిస్తే పెట్టాడు అంతే. నేను అడిగానా? ముందు పద. బాయ్ సునీత, బాయ్. రేపు కలుద్దాం. ఏయ్, అది నా బెస్ట్ ఫ్రెండ్. దాని జోలికొస్తే నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఊరేసుకోవే. అది నీ ఫ్రెండ్ అయితే నాకేంటి? ఇప్పుడు అది నా ఫిగర్. దాన్ని అమ్మాయికురాలు చేసి మోసం చేద్దాం అనుకుంటున్నావేమో. నేను దాన్ని నీకు పడనివ్వను. ఏంటో నువ్వు పాటనిచ్చేది? అది నాకు ఎప్పుడో పడిపోయింది. చూస్తా ఉండు, 4 రోజులు దానికి లపకలపక అయిపోద్ది. అంటే అంటే ఏంటో అయిపోయాక దాన్ని అడగవే, బాగా చెప్తుంది. సారీ సారీ, దెబ్బలు తగలేదు కదా. సారీ అండి, చూడలేదు. పర్లేదు. యాక్చువల్లీ నాదే తప్పు. మిమ్మల్ని చూస్తూ పడిపోయా. హలో, 10 ట్రక్కులు కోడి పెంట అంటే 4 రోజులు ఆగాలండి. అంత అర్జెంట్ అంటే కుదరదు. ఎన్ని కోళ్ళున్నా డిమాండ్ దగ్గర సప్లై చేయలేకపోతున్నాయి. ఏం కోళ్ళో ఏంటో. సూరిబాబు గారు, మీ మామయ్య గారు ఎరువులు ఇస్తానని డబ్బులు తీసుకున్నారండి. ఇప్పుడేమో ఎరువులు రాలేదంటున్నారండి. డబ్బులు అడిగితే లేవంటున్నారండి. 4 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నానండి. అవునా? ఆయన ఎలా అడగాలి నాకు బాగా తెలుసు. నేను అడుగుతా పద. అట్టగేనండి. దా. ఈ గొట్ట ఒకటి ఎప్పుడు చీకటిగానే ఉంటుంది. కరెంటు బిల్లు కూడా కట్టేమో. ఏంటిది? ఏ బాబు, ఎందుక కొట్లు కరెంట్ ఉంటుంది ఎప్పుడు? వారిని ఇదా? ఏమే సత్యవతి, ఈ మధ్య డోర్ డెలివరీ కూడా మొదలెట్టేసినట్టున్నా. అబ్బో, సిగ్గుని మొఖానికి సూట్ అవుతుంది. కానీ మా అయితే క్యాష్ అండ్ క్యారీ అయితే బెటర్. లేదనుకో, నీకు ఎరువులు ఇస్తానంటాడు. అప్పుడు నీ వ్యాపారం అనేసి వ్యవసాయం చేసుకో. అర్థమైందా? అలాగేనండి. ఏంట్రా, ఎందుకు వచ్చావు? ఏం పని నీకు ఇక్కడ? ఏంటి మాయా, మంచి పనిలో ఉంటున్నారు. అయినా అయినా మాకు ఎందుకులే కానీ ముందర డబ్బులు ఇవ్వాలంట. ఆ సంగతి చూడండి. ఏంట్రా, నీకు ఎరువులు ఇస్తాను కదా, స్టాక్ వచ్చినప్పుడు ఇస్తానులే. ఇదిగో ఆడిన మాట తప్ప నేను. ఎందుకు మాయా అబద్ధాలు? ఇప్పటికే అబద్ధాలు ఆడి ఆడి ఊరిని ఎరువులు పాలు చేయిస్తారు. ఇంకెన్ని అబద్ధాలు ఆడి ఎంత సంపాదించిన అల్లులకే కదా దారపోయాలి. అల్లులకే దారబోతాను రా, నీకేంట్రా బాధ? దారపోస్తే మీ ఆస్తులు దారపోసుకోండి. ఊళ్ళో అందరూ ఆస్తులు దారపోతారంటే ఎలాగా? ఆడి పెద్ద మనుషుల్లో పెడతాడంట. అదేంటో చూడండి ముందు. ఇదిగో మీలాంటి వాళ్ళతో డబ్బు తీసుకోవడం నాది తప్పు. రేపురా నీ డబ్బుని మొహన్ కొడతాను. అలాగేనండి. ఇల్లు తప్పుగా. రే చిన్న, ఇంటికే కదా. ఏమయ్యా, పకోడీ తింటారా? మీలా బాగా వేడిగా ఉన్నాయి. వద్దా? సరే. ఏంట్రా
ఏంట్రా సూర్య మా వాళ్ళిద్దరు కలిసి వస్తున్నారు ఎక్కడి నుంచి ఏంటి అక్కడ చిన్నతగా ఉంటే చూడటానికి వెళ్ళి వస్తున్నావులేండి. ఏంటన్నావు వినపడలేదు. ఈ వయసులోకి వినిపించడం మంచిది లేండి. ఏంటమ్మా వనకొచ్చినట్టు అలా ఊగిపోతున్నావేంటి? కూర్చుని నడిచేస్తున్నారండి మీ అమ్మమ్మ గారు. నువ్వు ఆగవే, మార్నింగ్ వాకర్రా. ఇలా చేస్తుంటే సన్నగా నాజుగ్గా అవుతారట. టీవీలో చూసుకున్నాను. టీవీలో అలాగే చెప్తారులే, తిను. దీన్ని ఆపేవే బాబు. అయ్యో బాబోయ్, చూసావా ఎంత సన్నగా అయ్యాను. మీరు నేను సన్నబడ్డట్టేలేండి. చూసావరా? అదే లేదులే అమ్మమ్మ, చూడని సన్నపాటు తాతయ్య కూతురు నమ్మేస్తారు. ఊరుకోరా మరి నువ్వు. ఆగరా బాబు, అసలే దీన్ని ఆపలేకపోతున్నావు. రేపటి నుంచి పెళ్లి సంబంధాలు చూడమంటది. అబ్బా మీరు ఉండండి. అమ్మాయి ఉమా ఎక్కడున్నావే? ఉమా ఏం చేస్తున్నావు? మిమ్మల్ని చూస్తూ పడిపోయా. ఉమా బావొచ్చా, టీ తీసుకురా. బావా టీ. అబ్బా అసలు మరదలం అంటే నువ్వేనే. దా కూర్చో. ఇదో అమ్మా. ఇగో చికెన్ పకోడీ. హాయ్. ఇప్పుడు 9th క్లాస్ కదా, 2 సంవత్సరాలు అవుతాను. ఈలోపు తిని బాగా లావు, తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఇది మొత్తం నీకే, తినే. దానికి ఒక్క ముక్కడే ఓకు. అలాగే. సరే అమ్మా, నేను ఇంటికి వెళ్తాను, త్వరగా వచ్చేయ్. అలాగేరా. చూసారా ఎలా మాట్లాడుతున్నాడా? ఆ నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఊరుకోరా, ఈ వయసులో ఆ మాత్రం సరదాలు సరసాలు ఉండవా ఏంటి? మంచి ముహూర్తం చూసి సూరికి ఉమకి ఏడాది పెళ్లి చేసేద్దాం. ఏంటి ఆ పనికిరాని అదొక నా కూతుర్ని చేయాలా? ఆడు కోడి పెంట వ్యాపారం. ఊళ్ళో జనాలు పొట్ల కొట్టి నేను డబ్బులు సంపాదించానంట, అందరినీ అప్పుల పాలు చేస్తానంట. యాదవున్నారు యాదవ. ఎవడకో డబ్బులు ఇవ్వలేదో నన్ను పంచాయతీకి ఇడతారంట. నోటికొచ్చాడు మాట్లాడుతున్నాడు. అలాంటి వాడికి ఇచ్చి నా కూతుర్ని చేయాలా? నాకంత కరం పట్టలేదు. నా కూతురికి బాబు లాంటి సంబంధాలు వస్తున్నాయి. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే బాగుంటుంది. నా కూతురు పెళ్లి విషయంలో ఎవరి జోక్యం అవసరం లేదు, అర్థమైందా? అమ్మ దువ్వెన ఎక్కడ ఉంది? ఏమో నాకు తెలీదు. ఏమైంది, ఎలా ఉన్నావు? నిన్నే ఏమైంది? ఏం కాలేదులే. చెప్తావా లేదా? చెప్పు. రేపటి నుంచి నువ్వు ఉమాదేవి వెనక తిరక్కు. దాని వెనకాల పేరు పెళ్ళి అనుకుంటున్నావు నాకు? దానికి వేరే సంబంధాలు చూస్తున్నారట. రేపు మాపో ఏదో సంబంధం చూసి దానికి పెళ్లి చేసేస్తారు. చేస్తే చేసుకొని మనకేంటే, నువ్వెందుకు ఎడుతున్నావు? దాన్ని చేసుకుందాని ఇక్కడ ఎవడో కాసు కూర్చోలేదు. అయినా నీకు కోడలు అవ్వాలంటే ఎలా ఉండాలమ్మా? అత్తగారు అంటే నేను కాలు కింద పెట్టనకుండా పనులని అది చేయాలి. పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా బోల్డంత కట్టం తేవాలి. అదే ఉమాదేవి అనుకో, అత్తయ్య కాలు పెట్టని అంటది. ఇంకది తినే తిండికి పెట్టే ఖర్చుకి మనకు ఉన్న ఆస్తులు కూడా అమ్మేసుకోవాల్సి వస్తుంది. అవసరమా మనకు అవన్నీ? అదే పెద్ద జమీందారు కుటుంబంలో పుట్టి ఒకే ఒక కూతురు అయ్యుండి నల్లగా బోండంలో ఉండి దానికి ఎలా పెళ్లి చేయాలని కష్టపడి అత్తమామ దొరికారు అనుకో, ఇంకా మనకు మర్యాదలే మర్యాదలు, డబ్బే డబ్బు. అది అలా నవ్వుతూ ఉండు. ఆ ఉమాదేవి వెళ్ళకపోతే మనకెందుకే? ఎక్స్క్యూజ్ మీ. తెలుసుకున్నాను. నేను ఒకరిని ఇంత పిచ్చిగా ప్రేమించగలనన్న విషయం నిన్నే తెలుసుకున్నాను. ఈ ఊర్లో నా కోసం ఇంత అందమైన అమ్మాయి పుట్టిందన్న విషయం తెలుసుకున్నాను. అందుకే నీ గురించి అన్నీ తెలుసుకున్నాను. ఇక్కడేంటి, పెన్లో ఇంకైపోయిందా? లేదు, బాడీలో బ్లడ్ అయిపోయింది. ఏంటి, ఇది రక్తంతో రాసావా? అవును. కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవన్నీ ఓకే అంటేనే. వెయిట్ వెయిట్ వెయిట్, ఇక్కడ కాదు. మనం ఇలా రోడ్డు మీద నుంచి మాట్లాడుకోవడం ఏం బాగోలేదు.